ఇప్పుడు ఎప్పుడు కూడా వరాలు ఇవ్వడు అక్క. మనం దేవుడి కాడికెళ్ళి దేవుడా నాకు అది ఇచ్చి, దేవుడా నాకు ఇది ఇచ్చేసినంత మాత్రాన మన కష్టాలన్నీ తీరిపోతాయని కాదు. దేవుడి దగ్గరికి ఎందుకు వెళ్తారంటే ఏదో ఒక ఆత్మ సంతృప్తే గాని దేవుడు నాకు అది ఇస్తాడు, దేవుడు నాకు ఇది ఇస్తాడు అని కాదు. మనకిగో ఎంత పెద్ద కష్టం ఉన్నా మనం దేవుడికి వెళ్ళి చెప్తే దేవుడు మనకి ఏమీ చేయడు, ఏమీ ఇవ్వడు. అది 100కి 1000% వాస్తవం అది. కానీ ఒక సంతృప్తి, ఆత్మ సంతృప్తి మనసులో నుంచి బయట పెట్టుకోవడం వల్ల వచ్చే ఒక ఆత్మ సంతృప్తే కానీ దేవుడి వల్ల నీకు ఎలాంటి ఉపయోగము ఉండదు. దేవుడికి మొక్కినంత మాత్రాన దేవుడు నీకేటి ఇవ్వడు. 100కి 100% ఇది వాస్తవం తెలుసా. ప్రపంచంలో ఎంతోమంది కష్టాలు ఉన్నాయి, ఎంతోమందికి వాళ్ళ కష్టాలన్నీ చెప్పినంత మాత్రం దేవుడు ఏటీ చేయడు. దేవుడు అనేది ఒక రాయి, అందులో ఉన్న ఒక ప్రాణ శక్తిని మనం తీసుకోవాలి, అంటే ఆస్వాదించాలి, మనస్తృప్తిగా ఆస్వాదించాలి. అంతేగాని దేవుడు మనకు వరాలు ఇస్తాడని దేవుడి కాడికి వెళ్ళి కోటి కొబ్బరికాయలు కొట్టేసినా ఏటి ఉండదు. తిరుపతి మెట్లు ఎక్కేసి ఈ శివరి నుండి ఆ శివరి వరకు 4,000 మెట్లకి 4,000 పసుపు కుంకాలు పెట్టేసినా వెంకటేశ్వర స్వామి ఏటి ఇవ్వడు. ముడుకు నొప్పులు తప్పించి, చెయ్యి నొప్పులు తప్పించి, పసుపు కుంకం అయిపోవడం తప్పించి ఏటి ఉండదు. అలాగంటా నేను కాదు, ఉన్న వాస్తవం అంటారు. మన మనసులో ఎంత కష్టం ఉన్నా మన దేవుడికి చెప్పుకుంటే ఒక భారం తగ్గుతుంది. అంతేగాని దేవుడు మనకు వరాలు ఇస్తాడని కాదు. ఇది 100కి 100% వాస్తవం, నాకు తెలిసింది. అందుకే నేను ఎప్పుడు దేవుడిని మనసులో స్మరించుకుంటాను. ఏదో బాధ అనిపిస్తే గుడికి వెళ్ళి దేవుడా మొక్కేస్తాను. కానీ అయితే పెద్దలు ఒక సాంప్రదాయాలు ఉంటాయి, ఇవి చెయ్యాలి అన్నారంటే మనం అవి పాటించాలి, అది మాత్రం వాస్తవం. ఇవి చెయ్యు అన్నారంటే కొన్ని మనం పాటించాలి, దాన్ని ఎప్పుడు కూడా తిరస్కరించకూడదు. మనం అవి పాటించాలి. పాటించినంత మాత్రం తప్పు కాదు. పెద్దలు ఒక మాట అన్నారంటే ఇది మంచి కోసం అన్నారు కాబట్టి మనం అది పాటించాలి, అది తప్పదు. అది అలాగని చెప్పేసి అది పాటించడం వల్ల నీకు వరాలు ఇచ్చేస్తానని కాదు, ఒక సంతృప్తి వస్తుంది. నేను ఇది చేశాను, ఈ పూజలు చేశాను, ఈ హోమాలు చేశాను, నేను ఈ యజ్ఞాలు చేశాను, ఒక సంతృప్తి వస్తుంది అక్క. అది వాస్తవం. అది